ఒక చిన్న ఆలోచనతో ఈ చర్చను మొదలుపెడదాం. ఈరోజు మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన భవిష్యత్తు అనే ఒక పెద్ద నిర్మాణానికి పునాది ఎలా అవుతుందో చూద్దాం. ఒక్క క్షణం ఊహించుకోండి, కాలం ముందుకు కదిలింది, మనం భవిష్యత్తులో ఉన్నాం, ఎక్కడో ఒకచోట. అక్కడ మనం ఎలా అయితే అవ్వాలనుకుంటున్నామో ఆ వ్యక్తి ఉన్నారు. మన ఆశలు, మన కలలు, మన కష్టం అన్నీ కలిసి ఒక రూపం దాల్చాయి. ఆ భవిష్యత్తు రూపం ఇప్పుడు సరిగ్గా ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నామో గమనిస్తోంది. వింటుంటేనే ఏదోలా ఉంది కదా. ఈ కాన్సెప్ట్ను మనం ది అబ్జర్వర్ లేదా పరిశీలకుడు అని పిలుద్దాం. ఈ పరిశీలకుడు వేరే ఎవరో కాదు, భవిష్యత్తులో మనమే. వాళ్ళు మనల్ని విమర్శించరు, మనల్ని జడ్జ్ చెయ్యరు. కేవలం ఒక సాక్షిలా మనమేం చేస్తున్నామో చూస్తున్నారు, అంతే. అయితే ఈ పరిశీలన వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? అదంతా మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలకు సంబంధించింది. ఎందుకంటే మన దారిలో వచ్చే ప్రతి మలుపుని ఆ భవిష్యత్ రూపం చూడగలదు. ఉదాహరణకి, ప్రతి ఉదయం మన ముందు 2 దారులుంటాయి. ఒకటి ఉత్సాహంగా లేచి మన లక్ష్యాల వైపు అడుగువేయడం, రెండోది ఆ స్నూజ్ బటన్ నొక్కి ఇంకొంచెం సేపు ఆ సౌకర్యంలో ఉండిపోవడం. ఇది కూడా అలాంటిదే. ఒకవైపు మన కలల్ని నిజం చేసుకోవడానికి కష్టపడతాం, మరోవైపు ఫోన్ చేతిలోకి తీసుకుని అంతులేకుండా స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృధా చేయడం. మనం ఏ దారిలో వెళ్తున్నామో ఆ పరిశీలకుడు నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నారు. అయితే ఈ పరిశీలన ఒక ఖాళీ చూపు కాదు, దీని వెనక ఒక సందేశం దాగుంది. కాలాన్ని దాటి మన భవిష్యత్తు రూపం మనకేదో చెప్పాలనుకుంటోంది. ఆ సందేశం ఏంటంటే, వాళ్లకు తెలుసు, ఈరోజు మనం తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలు చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయో వాళ్లకు బాగా తెలుసు. ఏ అలవాట్లు వాళ్లని బలంగా మార్చాయో, ఏ సాకులు వాళ్లని వెనక్కిలాగాయో వాళ్లకు పూర్తి స్పష్టత ఉంది. కాని ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, ఇది ఒక హెచ్చరిక అస్సలు కాదు. కేవలం ఒక రిమైండర్, మన చేతుల్లో ఈ వర్తమానంలో ఎంత శక్తి ఉందో గుర్తుచేయడానికే. ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. మనం తీసుకునే ప్రతి నిర్ణయంతో 2 రకాల భవిష్యత్తులు ఒకేసారి తయారవుతున్నాయి. ఒకటి ఆత్మవిశ్వాసంతో గర్వంగా ఉండే మన రూపం, ఇంకొకటి అయ్యో అప్పుడలా చేసుండాల్సింది అని బాధపడే రూపం. మనం వేసే ప్రతి అడుగు ఈ రెండింటిలో ఒకదానికే పునాది వేస్తోంది. అందుకే మన భవిష్యత్తును నిర్మించుకోవడమనేది అదృష్టమీద ఆధారపడి ఉండదు. అదొక ఆర్కిటెక్చర్ లాంటిది, ఒక నిర్మాణం. మనమే దానికి శిల్పులం. మరి ఆ నిర్మాణానికి కావలసిన పనిముట్టులేంటి? 3 మొదటిది రోజూ చేసే పనులు. గొప్ప విజయాలన్నీ చిన్న చిన్న అలవాట్లతోనే మొదలవుతాయి. రెండవది ఎవరూ చూడనప్పుడు ఉండే క్రమశిక్షణ, అదే మన అసలైన క్యారెక్టర్. ఇక మూడవది నిశ్శబ్ద ధైర్యం, అంటే పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా సరైన మార్గంలో నిలబడగలగడం. సరే, ఇదంతా బావుంది. కాని ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తే ఏం చేయాలి? దానికి సమాధానంగా మనల్ని మనం ఒకే ఒక్క సింపుల్ ప్రశ్న అడగాలి. ఒకవేళ నా భవిష్యత్ రూపం నన్ను ఇప్పుడు చూస్తుంటే, నేను తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని చూసి వాళ్లు గర్వపడతారా? అంతే, ఈ ఒక్క ప్రశ్న చాలు మనకు దారి చూపించటానికి. ఇదే ఒక కంపాస్ లాంటిది. ఎందుకంటే అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఇదే: మనం రేపు జీవించబోయే జీవితం ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలనే సిరాతో రాయబడుతోంది. మనం గమనించినా గమనించకపోయినా మన భవిష్యత్తు అనే పుస్తకానికి మనమే రచయితలం.